రీసెంట్గా జరిగిన గద్దర్ అవార్డు ఫంక్షన్కి చిరంజీవి గారిని ఎందుకు పిలవలేదు? అసలు ఏమైంది? జస్ట్ 3 ముక్కల్లో మనం తెలుసుకుందాం. అసలు చిరంజీవి గారిని ఎందుకు పిలవాలి? మొదటిది ఏంటంటే, చిరంజీవి గారు నటించిన ఏ సినిమాకి అవార్డు ఇచ్చేలాగా ఈ ఈవెంట్ ప్లాన్లో లేదు. చిరంజీవి గారు ఆ లిస్టులోనే లేరు. కానీ పిలిస్తే గెస్ట్గా వస్తాడు. రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో వస్తాడు. వచ్చి ఏదైనా మాట్లాడితే ఎవ్వరూ హైలైట్ అవ్వరు. చిరంజీవి గారు మాత్రమే హైలైట్ అవుతారు. 4 ముక్కలు మాట్లాడినా 10 ముక్కలు మాట్లాడినా ఎక్కువ క్రేజ్ ఎవరికి ఉంది? చిరంజీవి. తర్వాత పక్కనే ఉన్న బాలకృష్ణ, దాని తర్వాతే కదా రేవంత్ రెడ్డి అన్నది ప్రజల ఫీలింగ్. ఈవెంట్ జరిగింది. ఈవెంట్లో ఎవరికైతే అవార్డ్స్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళనే హైలైట్ చేస్తూ వాళ్ళతోనే మాట్లాడించారు. వాళ్ళనే అవార్డ్ ఫంక్షన్స్కి పిలిచారు. మీరు చూసుకుంటే చిరంజీవి గారు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ని పిలవలేదు, మోహన్ బాబుని పిలవలేదు, వెంకటేష్ని పిలవలేదు, ఇలా చాలామంది హీరోస్ని పిలవలేదు. ఒకవేళ కనుక పిలిస్తే చిరంజీవి గారే హైలైట్ అవుతారు. ఇదొక కారణం. రెండోది సెక్యూరిటీ రీజన్స్. చిరంజీవి గారు వస్తే ఎక్కువ ప్రొటెక్షన్ కావాలి, తొక్కిసలాట కూడా జరగచ్చు. థర్డ్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఇది. తెలంగాణ పొలిటీషియన్స్కి ఈ ఆంధ్ర సినిమా ఆర్టిస్టులు అంటే కొంచెం చులకన భావం ఉంది. పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు, పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో భాగంగా కొంతమంది రేవంత్ రెడ్డి గారి అభిమానులు, ఆయన క్యాబినెట్ మినిస్టర్లు ఆంధ్రలో సినిమాలు తెలంగాణలో ఆడనీయం అని మాట్లాడారు. దీన్ని బట్టే స్పష్టమవుతుంది. దీనికి తగ్గట్టుగానే బాలకృష్ణ గారు కూడా డిప్యూటీ సీఎం పేరు మర్చిపోవడం, అల్లు అర్జున్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి అని చెప్పడము, ఆయన తెలంగాణ చీఫ్ మినిస్టర్. అల్లు అర్జున్ ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడము, దీనివల్ల ఇంకా చీప్గా చూస్తున్నారు తెలంగాణ పొలిటీషియన్స్ వీళ్ళని. ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. సో ఈ కారణంగానే చిరంజీవి గారిని పిలవలేదు. మొదటిది ఏంటంటే అవార్డ్స్ లిస్ట్లో చిరంజీవి లేడు. చిరంజీవిని పిలిస్తే చిరంజీవి అవార్డు లిస్ట్లో లేకపోయినా కూడా 2 ముక్కలు మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడాలి. మాట్లాడితే చిరంజీవి తప్ప ఎవ్వరూ కనిపించరు, హైలైట్ ఎవ్వరు అవ్వరు. సో దీని కారణంగానే కామ్గా ఉండిపోయారు. అది స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.